మహేంద్రవరంలోని గైడ్ కళాశాల ప్రాంగణంలో అంతర్జాతీయ తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి. మహాసభలను ఛత్తీస్గఢ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి జ్యోతి వెలిగించి సభలను ప్రారంభించారు. తెలుగు మాట్లాడేందుకు, పిల్లలతో మాట్లాడించేందుకు తల్లిదండ్రులు ఇష్టపట్టలేదని, తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉందని స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. తెలుగు భాషకు 2500 ఏళ్ల చరిత్ర ఉందని బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. అంతర్జాతీయ తెలుగు మహాసభలను ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యా సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాజమహేంద్రవరంలో మొదలైన రెండవ అంతర్జాతీయ తెలుగు మహాసభలకు భారీ ఎత్తున ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. ఉదయం నుంచి మనం విజువల్స్లో చూసుకుంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలివారి వరకు అందరూ కూడా ఒక ట్రెడిషనల్ డ్రెస్సింగ్తో అయితే ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. అయితే ఈ కళా ప్రాంగణం మొత్తం కూడా యువకులతో, పెద్దవాళ్లతో పూర్తిగా నిండిపోయిందని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ ప్రజెంట్ అయితే శ్రీవారి వైభవోత్సవం, చతుర్వేద యాగము, అంతర్జాతీయ తెలుగు మహాసభలు ముఖద్వారం దగ్గర అయితే ఉన్నాము. ఈ ముఖద్వారం దగ్గర మనం చూసుకుంటే తెల్లవారి నుంచి ఇదే రద్దీ అయితే కొనసాగుతుంది. తండోపతండాలుగా అయితే ఇక్కడికి ప్రజలు రావడం అయితే జరుగుతుంది. అయితే ఓ విధంగా చూస్తుంటే ఎప్పుడు కనీవిని ఎరగంలో రాజమహేంద్రవరంలో అయితే ఈ తెలుగు మహాసభలు పెట్టడం చాలా అద్భుతంగా అందరూ భావిస్తున్నారు. ఇలాంటి తెలుగు మహాసభలకు జనరల్గా చూసుకుంటే తెలుగు అనేసరికి చిన్న చూపు అనేది ఉంటుంది. అలాంటిది కన్న తల్లి తెలుగు ఒకటే అనేసి ఒక అర్థాన్ని చెప్పే విధంగా ఈ మహాసభలు అనేది ఏర్పాటు చేయడం కూడా చాలా ఆనందదాయకమని అయితే చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఈ రోజుల్లో కూడా ఇలాంటి తెలుగు మహాసభలు, ఆధ్యాత్మిక జోడించే మహాసభలకు ప్రజలు తండోపతండాలుగా రావడం మాత్రం ఒక విధంగా అయితే గర్వించదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు. మనం చూసుకుంటే ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించి, ఎందుకంటే కేంద్ర మంత్రులు, గవర్నర్లు వచ్చే అవకాశం ఉన్నందువలన ప్రతి ఒక్కరిని కూడా లోపలికి వెళ్ళే ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పోలీసు వాళ్ళు అయితే పటిష్టమైన భద్రత ఇచ్చేసి ఏదైతే ఉన్నదో వారికి బాంబు సంబంధించిన అందులో నుంచే పోవడం అయితే జరుగుతుంది. అందులో ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి బయటికి విడిచిపెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా రాజమహేంద్రవరంలో ఈ విధంగా ఇలాంటి మహాసభలు జరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు. పోలీసులు కూడా పటిష్టమైన భద్రత, వచ్చే వారిని కూడా క్షుణ్ణంగా చెక్ చేసి వాళ్ళని పంపించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈరోజు 6, 5, 6, 7, 3 తారీఖుల్లో అయితే ఈ అంగరంగ వైభవంగా మొదలవుతున్న ఈ రాజమహేంద్రవరం తెలుగు మహాసభలకు అయితే ప్రజల నుంచి విశేష స్పందన. ఏదైతే ఈరోజు ఈ మొదటి రోజే ఇంత స్పందన రావడం మాత్రము ఒక విధంగా ఆనందదగ్గ విషయమని. ఏదైనప్పుడు కూడా తెలుగు భాషను అయితే మనం మర్చిపోకూడదు. తెలుగు భాషను మనం రక్షించుకునే బాధ్యత అందరిపైన ఉందని మాత్రం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ భాస్కర్తో రాజమహేంద్రవరం, బీఆర్కే న్యూస్, రాము, తెలుగుడి సత్తా. అనుచిత